గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చా, అసలు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలాంటి కెరీర్ ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు ఎలియన్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ నుండి సిఎండి వరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. అసలు 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. యాక్చువల్గా అసలు హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని, 10th ఇంటర్ అని చాలా వినిపిస్తున్నాయి. అసలు ఎప్పుడు చేయాలి? బేసిక్గా ఏంటంటే 10th తర్వాత స్టూడెంట్స్కి కొంచెం వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల 10th తర్వాత జనరల్గా అయితే నేను రికమెండ్ చేయనండి హోటల్ మేనేజ్మెంట్. లైక్ ఇంటర్ తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక మంచి ఏజ్ వస్తుంది. సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే కొంచెం సబ్జెక్ట్ని కూడా ఈజీగా క్యాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి 10th తర్వాత ఏంటంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం మెచ్యూర్డ్ మైండ్ ఉండదు వాళ్ళకి. అంటే ఇంటర్ చేస్తే బాగుంటుంది. ఇంటర్ తర్వాత డిగ్రీకి స్కోప్ ఎక్కువ ఉంది. 10th మీద నేను అంత సజెస్ట్ చేయనండి హోటల్ మేనేజ్మెంట్. బట్ ఆఫ్టర్ ఇంటర్ ఇట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళకి డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది మన దగ్గర. బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉందండి. అది 3 years ప్రోగ్రామ్. 2.5 years వచ్చేసి కాలేజ్లో థియరిటికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. 6 months వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందండి. సో హైదరాబాద్నే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అకాడమీ కోసం? ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా మీకు? ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఇండియా అండి. లైక్ వీ కెన్ సే దట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 5-star హోటల్స్ అనేది చాలా ఉన్నాయి మనకి. మీరు ఎక్కడైనా చూసుకోండి, హైదరాబాద్లో ఉన్న 5-star హోటల్స్ ఎక్కువ అవటం వల్ల మేము ఈ కోర్స్ చేసేటప్పుడు ఎవరికైనా వాళ్ళకి ఇండస్ట్రియల్ విజిట్స్ ఏవైతే ఉన్నాయో మనం 5-star హోటల్స్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళని 5-star హోటల్స్ తీసుకెళ్ళి రోజుకి లైక్ మంత్లీ 2 or 3 వాళ్ళని ఒక 5-star హోటల్కి తీసుకెళ్ళి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో 5-star హోటల్స్ ఎలాగుంటాయి అనేది మనం చూపిస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తే ఏంటంటే వాళ్ళు నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో అదే మెయిన్ రీజన్ అండి హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా అందరికీ ఫుడ్కి సంబంధించిన కోర్స్ అనేది గుర్తుకొస్తుంది. ఇంకా ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఇందులో? ఇంకెవరైనా చేయొచ్చా? అంటే హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాకుండా, అంటే కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాకుండా ఇంకెవరైనా చూస్ చేసుకోవచ్చా? అసలు ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఇందులో? హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఫుడ్ బేస్డ్ కాదండి. లైక్ హోటల్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. బట్ మోస్ట్లీ లైక్ దెర్ ఆర్ 4 departments అండి. మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్ అండ్ ప్రొడక్షన్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్లో వచ్చేసి మనకి రిసెప్షన్, ఇన్ఫర్మేషన్, క్యాషియర్, కౌంటర్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, లాబీ మేనేజర్స్గా ఇలాగా డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం F&B సర్వీస్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే రెస్టారెంట్ సర్వీస్, బ్యాంక్వెట్ సర్వీస్, బార్ సర్వీస్, ఒక పర్టికులర్ ఫంక్షన్స్ హ్యాండిల్ చేయటం, లేదంటే మంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో జాబ్ చేయడం, ఇవన్నీ F&B సర్వీస్కి సంబంధించింది ఉంటుంది. హౌస్ కీపింగ్ వచ్చేసి మనకి రూమ్ మెయింటెనెన్స్ అంటామండి. టోటల్ రూమ్లో ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏంటి అని చూసుకోవటం, చెక్ చేసుకోవటం, వీటన్నిటికి సంబంధించింది క్లీన్లీనెస్ ఆఫ్ ద హోటల్ హౌస్ కీపింగ్ అండి. F&B ప్రొడక్షన్ వచ్చేసి టోటల్గా షెఫ్కి సంబంధించి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా ప్రొడక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. బట్ దేర్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా ఏం క్వాలిఫికేషన్ కావాలి? క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ తర్వాత అయితే దే నీడ్ టు గో ఫర్ ఏ డిగ్రీ. డిగ్రీలో ఏంటంటే వాళ్ళకి కాలేజ్లో మాత్రం అండి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. అది మనం ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ చేసుకుంటే ఫ్రంట్ ఆఫీస్ అనేది డిపార్ట్మెంట్ టోటలీ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ అండి. అంటే ఇప్పుడు మనం స్టార్ హోటల్లో ఉంటాం, గెస్ట్ వస్తూ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గెస్ట్ వస్తూ ఉంటారు. వాళ్ళతో ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ మాట్లాడితేనే వాళ్ళకి ఏంటంటే ఒక స్కోప్ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన గెస్ట్ కూడా కొంచెం హైఫై గెస్ట్ వస్తూ ఉంటారు, లైక్ VIPs అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్. వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్తో ఎఫెక్టివ్గా వాళ్ళతో మాట్లాడి వాడిని ప్లీజ్ చేసే కేపబిలిటీస్ ఉండాలి. సో ప్రొడక్షన్కి కమ్యూనికేషన్లో కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. బట్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ F&B సర్వీస్, దే నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ అండి. సో కమ్యూనికేషన్, మీరు అన్నట్టు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా భయపడతారు. మా వల్ల కాదేమో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది అని. సో ఎలా ఉంటుంది వీళ్ళకి? తెలుగు మీడియం స్టూడెంట్స్ రాణించగలుగుతారా? డెఫినెట్గా అండి. చూడండి, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు గ్రామటికల్గా కమ్యూనికేషన్ నేర్చుకునే రోజులు ఏంటంటే అది మ్యాక్సిమం పోయండి. గ్రామటికల్ మిస్టేక్స్ కాకుండా మనం ఏదన్నా కానీ మేము దీనికోసమే సెపరేట్గా డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. లైక్ మా అకాడమీలో ఇప్పుడు స్టార్ట్ చేసాం, కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి. దాంట్లో ఏంటంటే అండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్టూడెంట్స్ విని
ఆ పర్టికులర్ సెంటెన్స్ని వాళ్ళు టోటల్గా మనకి కంటిన్యూస్గా విని దాన్ని మళ్ళీ వాళ్ళు రికార్డ్ చేసుకొని వింటారు. సో దట్ ఆ మాడ్యులేషన్లో వెళ్తుందా లేదా వీళ్ళు ఇంగ్లీష్ కూడా అని చెక్ చేసుకుంటారు. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్ పెట్టాం. ద సేమ్ టైం ఫ్యూ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ 1 month ఈస్ గోయింగ్ టు బి టోటలీ ఓరియంటేషన్ క్లాసెస్ బేస్డ్ అండి. మీరు అన్నట్టు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఐ కెన్ గ్యారంటీ దట్. ఎందుకంటే వీఆర్ బేసికలీ టోటలీ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్. మేము కూడా స్టార్టింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి 30 days కంటిన్యూస్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి, అంటే లైక్ ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దట్ దే కెన్ ఫీల్ లైక్ సెక్యూర్డ్ అండ్ హ్యాపీగా లెర్న్ చేసండి. 3 years కంటిన్యూస్గా మేము కూడా కాలేజ్లో ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేస్తాం. స్టూడెంట్స్కి ఇంటరాక్షన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఫ్యాకల్టీస్తో ఇంటరాక్షన్ కూడా ఇంగ్లీష్తోనే ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ పార్ట్ టైం జాబ్ చూస్ చేసుకుంటే ఈవినింగ్ 6 to 10, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్లో మనకి ఎక్కడ చూసినా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఆ పార్ట్ టైం చేస్తే దాంట్లో కూడా ఇంగ్లీషే ఉంటుంది. సో మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు టోటల్గా ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో 3 years ఈజ్ మోర్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫర్ దెమ్. సో డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ దే డెడికేషన్ అండి. అది ఉంటే మాత్రం డెఫినెట్గా నేర్చుకోవచ్చు. సో ఎలా ఉంటుందంటే ఈ స్టూడెంట్స్కి, అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి సపరేట్గా టీచ్ చేస్తారా, లేదంటే వాళ్ళకి ఏంటంటే అండి, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా స్టార్ట్ చేసేది మాత్రం బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ వెరీ షూర్. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇట్ విల్ బీ వెరీ టఫ్ ఫర్ దెమ్ స్ట్రైట్ అవే. అందుకే మేము ఓరియంటేషన్తో వెళ్తున్నాం. స్ట్రైట్ అవే క్లాసెస్లో చెప్పి మనం ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్తే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డైరెక్ట్గా. ఎందుకంటే టీచింగ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో డైరెక్ట్గా క్లాసెస్ కాకుండా ఓరియంటేషన్ పెట్టి బేసిక్స్ ఎలా అర్థం అవ్వాలి, ఎలా చేయాలి అనేది ఫస్ట్ బేసిక్స్ వాళ్ళకి చెప్పి ఒక 1 month ఆ 20 days వరకు బేసిక్స్ చెప్పిన తర్వాత మనం మెయిన్ క్లాసెస్కి వెళ్తాం. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది, నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. సో అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసే పిల్లలకి, అంటే మీ అకాడమీలో పర్టికులర్గా స్టూడెంట్స్లో ఏం క్వాలిఫికేషన్ చూస్తారు, అంటే ఏం క్వాలిటీస్ చూస్తారు స్టూడెంట్స్ని తీసుకోవడం కోసం, తీసుకోవాలి అంటే? ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరు హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకునే ప్రతి పిల్లగాడు కూడా నేను ఫస్ట్ వచ్చారంటే కౌన్సిలింగ్ ఒకటే అడుగుతాను, నువ్వు ఏ బేస్ మీద హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నావు? నీ పర్సనల్ ఇంట్రెస్టా, లేదంటే ఏదో మీ ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు అని చెప్పి వెళ్ళి జాయిన్ అవుతున్నావా, లేదంటే నీకు ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే అండి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒక ప్యాషన్తో చేయాలి. సో ఆ టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు కదా నేను కూడా జాయిన్ అవుదాం, లేకపోతే ఇంజనీరింగ్ టఫ్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ ఈజీ ఉంటుందని జాయిన్ అవుదాం, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవద్దండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా టఫ్ ఉంటుంది, మనం అనుకున్నంత ఈజీ కాదు, ఈజీగా పాస్ అవుతాం అన్న కాన్సెప్ట్లో మీరు అనుకుంటే అది తప్పు అవుతుంది. దీంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంది. 9 to 1 థియరీ క్లాసెస్ ఉంటాయండి, 2 to 4 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎవ్రీ డే యూ నీడ్ టు అటెండ్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్. ఇంకా చెప్పాలంటే ఈవినింగ్ 6 to 10 ఆల్సో దే నీడ్ టు గో ఫర్ ఎ పార్ట్ టైమ్ జాబ్. అది డబ్బుల కోసం కాదండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. వాళ్ళకి ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్ చేయడం వల్ల దే విల్ గెట్ ఎక్స్పీరియన్స్, దే కమ్యూనికేషన్ విల్ ఇంప్రూవ్, ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా దే ఆర్ అ వెరీ బిగ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టూడెంట్స్. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు కోర్స్ చూస్ చేసుకుందాం అనుకుంటే, హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుందాం అనుకుంటే, మీకు లైక్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ఏదో ఫ్రెండ్ చెప్పాడని కాకుండా నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్ చేసుకోండి, యుల్ డెఫినెట్లీ సక్సీడ్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, మాది మురళి మేడం నా పేరు. చెప్పండి మురళి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అది ఇంటరెస్ట్ ఉంది మేడం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం? పేరేంటమ్మా? మురళి. మురళి గారు చెప్పండి సార్. ఇది 3 years ప్రోగ్రామ్ ఉంటుంది నాన్న. 2.5 years వచ్చేసి మనకి కాలేజ్లో ఉంటుంది, 6 months వచ్చేసి నీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందమ్మా. సో 3 years పడుతుంది టోటల్ కోర్స్ అంతా, డ్యూరేషన్ వచ్చేసి 3 years అవుతుంది. రైట్. సో టీచింగ్ ఫ్యాకల్టీ గురించి చెప్పండి, ఫ్యాకల్టీ ఎలా ఉంది మీ దగ్గర? ఫ్యాకల్టీస్ లైక్ వీ హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. అంటే ఎవరైనా ఇదే చెప్తారు, మా దగ్గర చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, అందరూ అవుట్ ఆఫ్ ద వరల్డ్ టాప్ ఫ్యాకల్టీస్. బట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ అయితే చాలా బెటర్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది తెలిసిన వాళ్ళైతే బెటర్. అందుకే నేను ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ అని అనుకొని మనం వాళ్ళకి ఆ బోర్డు మీద మనం రాసి ప్రాబ్లమ్స్ ఇలా కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా ఉంది, ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారు,
అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏం యూస్ చేస్తున్నారు, ఇవి తెలిసిన వాళ్ళు కావాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ అండి, హోటల్ ఇండస్ట్రీలో యూస్ చేసే సాఫ్ట్వేర్ పేరు ఫిడిలియో. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దట్. లైక్ రియల్లీ ఇప్పుడు అడ్వాన్స్డ్గా యూస్ చేసేది ఎవరిని ఉంటే వాళ్ళకి ఫిడిలియో సాఫ్ట్వేర్ అంటే తెలుస్తుంది. టోటల్ హోటల్ ఇండస్ట్రీ రన్స్ ఆన్ దట్ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ యూస్ చేయడం తెలిసిన వాళ్ళైతే అడ్వాన్స్గా ఉంటారు, పిల్లలకి నేర్పిస్తారు. రేపు పిల్లలు హోటల్కి వెళ్ళినా కానీ ఫిడిలియో సాఫ్ట్వేర్తో దే విల్ బీ వెల్ వర్స్డ్. దట్ ఈస్ ద థింగ్. సో ఫ్యాకల్టీ వచ్చేసి వీ హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ విచ్ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండస్ట్రీ. అది చాలా ఇంపార్టెంట్. ఏదో థియరిటికల్గా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కానండి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే మహేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం గారు 10th క్లాస్ అయిపోయిందండి. ఇప్పుడు పాలిటెక్నిక్ మొన్న రాసామండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సందేహం వచ్చిందండి, రాద్దామా లేదా ఇంటర్వ్యూకి వెళ్దామా అనేది డౌట్ అండి. మళ్ళీ చెప్పండి మహేష్ గారు. పాలిటెక్నిక్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయిందండి. ఓకే. తర్వాత ఇప్పుడు పాలిటెక్నిక్ రాసామండి, మొన్న ర్యాంక్ వచ్చిందండి. రాసామండి మన ర్యాంక్ వచ్చిందండి. ర్యాంక్ వస్తే ఇప్పుడు పాలిటెక్నిక్ వెళ్దామా ఇంటర్కి వెళ్దామని డౌట్ పడతామండి. సో 10th తర్వాత సార్ బేసిక్గా మీరు ఇంటర్కి వెళ్తేనే బాగుంటుంది సార్. హలో, రైట్. సో హోటల్ మేనేజ్మెంట్ చేసే స్టూడెంట్స్కి వాళ్ళ స్టడీస్లో భాగంగా ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మీ అకాడమీ నుంచి ఎక్కడుంది, అంటే ఏ హోటల్స్ని మీరు డీల్ చేస్తున్నారు? లైక్ ట్రైనింగ్ వచ్చేసండి దేర్ ఆర్ 2 టైప్స్ అండి. ఒకటి ఇండియాలో ఉంది, అబ్రాడ్లో కూడా ఉంది. బట్ అబ్రాడ్ ట్రైనింగ్ చేయాలంటే మాత్రం ఇట్ ఈస్ ఎంటైర్లీ ఫర్ ద డిజర్వ్డ్ స్టూడెంట్స్. లైక్ ఎవరైతే కమ్యూనికేషన్లో బాగుండి, సబ్జెక్ట్ నాలెడ్జ్లో బాగుండి, అటెండెన్స్ 85% ఉండి, అట్ ద సేమ్ టైం ఈవెంట్స్లో కరెక్ట్గా పాల్గొని, ఎవరైతే పర్ఫెక్ట్గా కాలేజ్కి వచ్చి అన్నీ నేర్చుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అండి, ఎవ్రీ స్టూడెంట్కి స్కైప్ ఇంటర్వ్యూస్ పెడతాం మనం. ఆ స్కైప్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఒక 2 rounds 3 rounds ఉంటే అవి అటెండ్ అవుతే దే కెన్ గో టు అదర్ కంట్రీస్ అండి. ఎక్కడికైనా ఇండియాలో అంటారా, వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఆల్ ద ఆర్గనైజేషన్, ఆల్ ద 5-star ప్రాపర్టీస్ అండి. లైక్ మ్యారియట్స్ కానీ, ఓబ్రాయ్స్ కానీ, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కానీ, నవ్ హోటల్స్ కానీ, ఇలాంటి హోటల్స్ అన్నిటితో కూడా మాకు టైఅప్ ఉంది. ఇండియాలో ట్రైనింగ్ అనేది ఇట్ లైక్ ఇఫ్ దే హ్యావ్ కమ్యూనికేషన్ ఇట్ విల్ బీ ఈజీ అండి. బట్ అబ్రాడ్కి మాత్రం దే నీడ్ టు హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సాయి గారు, మీ డౌట్ అడగండి. నాది కొత్తగూడెం అండి. హలో సార్. సాయి చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, మీ కాలేజ్ చూసాను సార్, చాలా బాగుంది సార్. ఓకే అమ్మా సాయి. సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సాయి ఓకే అమ్మా. ఇది మాది ఇప్పుడు మాకు MBA అయిపోయింది సార్. ఓకే అమ్మా. హలో చెప్పండి అమ్మా సాయి. MBA అయిపోయింది సార్, ఇప్పుడు బార్టెండర్ కోర్స్ చేయాలనుకుంటున్నాం సార్ మీ దగ్గర. బార్టెండింగ్ తప్పకుండా అమ్మా, మా దగ్గర బార్టెండింగ్ కూడా ఉంది. మీరు మూసాపేటలో ఉందమ్మా కాలేజ్. మీరు కాలేజ్కి వస్తే మీరు మా కౌన్సిలర్స్ అందరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బార్టెండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు డెఫినెట్గా వచ్చి నేర్చుకోవచ్చు అమ్మా. అది 6 months కోర్స్ ఉంటుంది నాన్న. రైట్. సో ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అంటున్నారు. అవునండి. సో దీనివల్ల యూజెస్ ఏంటి స్టూడెంట్స్కి? ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అనేదండి మేము జనరల్గా చాలా కాలేజెస్, వేరే కాలేజ్ ఏవైనా ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ పెడతారండి. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మేమేం చేస్తున్నామంటే స్టార్టింగ్ ఇయర్లోనే ఇంటర్నేషనల్ స్టడీ టూర్ పెడుతున్నాం. దిస్ ఎ రీజన్ ఫర్ ఇట్ అండి. లైక్ ఏంటంటే అదొక మోటివేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఫస్టే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 5-star హోటల్స్కి వెళ్ళి అబ్రాడ్లో ఎలాగుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, గెస్ట్ డీలింగ్ ఎలా చేస్తారు అనేది చూస్తే అక్కడ వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు నెక్స్ట్ 2 years కూడా చాలా కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అవ్వటం కోసం మేము ఇంటర్నేషనల్ అబ్రాడ్ టూర్ కూడా పెట్టాం. దానివల్ల స్టూడెంట్స్కి మెయిన్ థింగ్ ఈజ్ మోటివేషన్ ఫ్యాక్టర్. అది చాలా బాగుంటుంది. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ యాజ్ వెల్ యాజ్ నో హౌ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. సో
హోటల్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. లైక్ ఇన్ కంట్రీస్ లైక్ కెనడా ఆర్ యుఎస్ ఆర్ యూకే, ఎనీ కంట్రీ యూ గో, హాస్పిటాలిటీ సెక్టర్స్కి దే ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ గివింగ్ మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. Like if they wanted to go happily course అయిపోయిన తర్వాత they can go for abroad studies and masters, where they can, after this particular degree they can go for masters, they can study, they can do their jobs also abroad. After that they will be getting a permanent visa also in abroad అండి. సో ప్లేస్మెంట్స్ ఏమైనా చూపిస్తారా మీరు స్టూడెంట్స్కి? డెఫినెట్గా ప్లేస్మెంట్ ఈజ్ ఫర్ డిజర్వింగ్ స్టూడెంట్స్. Like we give placements, 100% placement assistance, but students also need to fulfill a few things అండి. Attendance is the most important thing. స్టూడెంట్ రాకుంటే మనం ఏమీ చేయలేం. స్టూడెంట్ కంటిన్యూస్గా అటెండెన్స్ ఇవ్వాలి. ద సేమ్ టైం అటెండెన్స్తో పాటు కూడా తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగుండాలి. ఈ రెండు ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతానండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ ప్రామిస్ ఎ జాబ్, నెక్స్ట్ డే if he is not coming I can't do anything. So all depends on student and his capabilities. సో అబ్రాడ్ వెళ్ళాలి అనే డ్రీమ్ చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు పర్టిక్యులర్గా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ హోటల్స్లో వర్క్ చేయాలి అని. సో అబ్రాడ్లో కూడా ప్లేస్మెంట్స్ చూపిస్తారా మీరు, లేదంటే ఎలా ఉంటుంది? లేదు, అబ్రాడ్లో కూడా డెఫినెట్గా ప్లేస్మెంట్స్ ఉంటాయండి. బట్ నేను ఒకటి చెప్తాను, వాళ్ళది ఇంటర్వ్యూస్కి మనం ఏదైనా వాళ్ళని పెడితే, ప్లేస్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయకపోయినా లేదంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా లేకపోయినా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఐ సజెస్ట్ పీపుల్ ఈస్, ఫస్ట్ 2.5 years మేము నేర్పించింది కంటిన్యూస్గా నేర్చుకోండి. లైక్ వీఆర్ టోటలీ అడ్వాన్స్డ్ బేస్ అండి. నేను స్టూడెంట్స్కి అందరు చెప్పేది ఒకటి, మేము చాలా అడ్వాన్స్డ్గా వద్దాం అనుకుంటున్నాం మార్కెట్లోకి. ద సేమ్ టైం క్లాసెస్ కానీ ఇంతకు ముందులాగా బోర్డు మీద మనం వెళ్ళి ఏదో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది అని చెప్పే రోజులు కావండి. We are going with PowerPoint presentation based. The same time we are going with some kind of seminars, group discussions, vestibule training sessions, mock interviews. ఇవన్నీ కూడా చేస్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ బిల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే దే లెర్న్ మోర్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయండి. దట్ ఈస్ అ వెరీ బిగ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ స్టూడెంట్స్. బట్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే, ఐ టెల్ యూ అండి, ఇది ఉన్న వాళ్ళకి మాత్రమే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అనేది మేము ఇస్తాము. అందరికీ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఇక్కడ ఈ టీవీ ముందు కూర్చొని చెప్పడానికి బాగుంటుందండి. రియాలిటీలో మనం చూసుకుంటే అందరికీ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఇవ్వకుంటే రేపు వాళ్ళకి కమ్యూనికేషన్ లేకున్నా, టాలెంట్ లేకున్నా పంపించడం అంటే కష్టం అవుతుంది. రైట్, కరీంనగర్ నుండి. రైట్, సో అబ్రాడ్లో కెరీర్ ఎలా ఉంటుంది, మన దగ్గర ఇండియాలో ఎలా ఉంటుంది కెరీర్, అసలు ఎక్కడ బాగుంటుంది కంపేర్ చేస్తే? డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి, స్టైల్స్ డిఫరెంట్, ప్యాటర్న్స్ డిఫరెంట్. కొంతమందికి ఏంటంటే అబ్రాడ్లో చేయాలనే వాళ్ళకి ఒక విష్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది, అబ్రాడ్కి వెళ్ళి అక్కడ చేయాలి. ఎక్కువ మందికి హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం కూడా అబ్రాడ్ వెళ్ళాలని. బట్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు దానికి డిజర్వింగ్గా ఉండాలి. సో వాట్ ఐ టెల్, ఇప్పుడే అబ్రాడ్ గురించి ఆలోచించటం కంటే మీరు ఒక పొజిషన్కి వచ్చి అన్నీ నేర్చుకొని మీరు చెప్పినట్టు చేసి మంచి కమ్యూనికేషన్తో, ప్రాక్టికల్ నాలెడ్జ్తో, సబ్జెక్ట్ నాలెడ్జ్తో, థియరటికల్ నాలెడ్జ్తో, వీటన్నిటితో కూడా మీరు ఉంటే రేపు అబ్రాడ్ అనేది చాలా ఈజీ అవుతుంది. నిజంగా డెఫినెట్గా చెప్పాలంటే అబ్రాడ్లో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ హోటలియర్స్ అండి. ఎవ్రీ హోటల్ మీరు అబ్రాడ్లో చూసుకుంటే ఎవ్రీ హోటల్ హ్యాస్ పర్టికులర్ ఇండియన్ క్విజిన్కి సంబంధించిన షెఫ్స్ ఉంటారు. సో అలాంటి ఆప్షన్స్ అని ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, దాంట్లో ఎంతమంది షెఫ్స్ కావాలి. సో దెర్ ఈస్ opportunities for people in abroad to work in abroad, but if you have right skills, అదే నేను చెప్పేది. సో ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అంటారు అంటే సింగపూర్లో ఎక్కువగా ఉంటాయి అంటుంటారు కదా? అవునండి, సింగపూర్ ఏంటంటే అండి ఇప్పుడు మనం టూరిజం ఎక్కువ ఉన్న ప్లేసెస్లోనే 5 star హోటల్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్లేసెస్ లైక్ సింగపూర్ కానీ, మలేషియా, మాల్దీవ్స్, మారిషస్, దుబాయ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ద సేమ్ టైం లైక్ స్విట్జర్లాండ్ కానీ, యూఎస్, యూకే, ఇలా అన్ని నెంబర్ ఆఫ్ అన్ని కంట్రీస్లో కూడా అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అయి ఉంటాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ కేపబిలిటీస్ డెఫినెట్లీ వీ కెన్ సక్సీడ్ ఇన్ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్. ఇండియాలో అంటారా, మనకు అన్ని స్టార్ హోటల్స్లో ఇప్పుడు పే ప్యాకేజ్ మంచిగా ఉందండి. 20 to 25 or 18 to 25 నుంచి 30 వరకు కూడా వెళ్తుంది పే స్కేల్. దీంట్లో ఏంటంటే 2 types ఉంటాయి. ఒకటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటామండి, ఐటీ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఎంటీ అంటాం, మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే అందరు చేస్తారండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇవి ఉంటాయి. వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెడతారు, ఒక 30 people 2-3 people సెలెక్ట్ అవుతూ ఉంటారు.
అంటే డైరెక్ట్లీ యు ఆర్ ట్రయింగ్ టు బికమ్ ఏ మేనేజర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మీరు డైరెక్ట్గా మేనేజర్ అయ్యే స్కోప్ ఉంటుంది. బట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తే ఏంటంటే మీకు బేసిక్గా సూపర్వైజర్ పొజిషన్ స్టార్టింగ్ వస్తుంది, తర్వాత ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్, దెన్ డిపార్ట్మెంట్ మేనేజర్ పొజిషన్. సో స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కెరియర్ బాగుంటుంది. రైట్. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 నిఖిల్ గారు. హలో మేడం, మా పేరు నిఖిల్ అండి. చెప్పండి, మీ డౌట్ అడగండి. ఇది కాలేజ్ తరపు నుంచి ఇండస్ట్రియల్ టూర్ అని తీసుకెళ్తారండి? అవునమ్మా, ఉంటుంది నిఖిల్. ఇండస్ట్రియల్ టూర్ కూడా ఉందమ్మా మనకి. ఫస్ట్ ఇయర్లోనే ఉంటుందమ్మా నిఖిల్. అది బేస్డ్ ఆన్ ద టైమ్ అండ్ బేస్డ్ ఆన్ ద హోటల్స్ మనకి పర్మిషన్స్తో బేస్ చేసుకొని వీ హ్యావ్ దిస్ ఇండస్ట్రియల్ టూర్ ఎదర్ ఇన్ డిసెంబర్, జాన్ ఆర్ ఫెబ్ అమ్మా. అది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మోటివేషనల్ ఫ్యాక్టర్ కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే మేము తీసుకెళ్తున్నాం అబ్రాడ్ టూర్ అనేది. సో ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అన్నారు కదా, అదే ఇంటర్నేషనల్ అదే ఓకే, బోత్ ఆర్ సేమ్. రైట్. అబ్రాడ్ టూర్, ఇంటర్నేషనల్ స్టడీ టూర్ బోత్ ఆర్ సేమ్. రైట్. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి? గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి. మనకి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఐఆర్సిటీసీలో రైల్వే క్యాటరింగ్స్ ఉంటాయి, దాంట్లో జాబ్స్ ఉంటాయి. ఏపీ టూరిజం సెక్టర్స్, తెలంగాణ టూరిజం సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇండియన్ టూరిజంలో జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, నార్మల్గా హోటల్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అవ్వాలంటే కొన్ని వాటికి ఎస్పెషల్గా హోటల్ మేనేజ్మెంట్ ఉంటేనే అవుతుంది. లైక్ ఫర్ క్యాటరింగ్ థింగ్స్, సర్వీస్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్, దే నీడ్ ప్రొఫెషనల్స్. సో హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ విల్ బీ గివెన్ ఇంపార్టెన్స్. అంటే డిప్లొమా ఉంటే సరిపోతుందా? ఎలిజిబిలిటీ ఏంటి? డిప్లొమా అండి, ఐ జనరలీ నా దగ్గర డిప్లొమా కోర్స్ ఉందండి. బట్ టు బీ ఫ్రాంక్ విత్ పీపుల్, ఐ డోంట్ సజెస్ట్ డిప్లొమా టు ఎనీవన్. అంటే కొంతమంది ఏంటంటే 10th అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని డిప్లొమా చేసేద్దాం, డిప్లొమా పెట్టేద్దాం హోటల్ మేనేజ్మెంట్ అని అనుకుంటారు. But what I tell is, let students complete their intermediate, then they can go for degree and that is the right time for your kid to do hotel management, not after 10th. He is too young to do. రైట్. సో ఎయిర్ ఫోర్స్లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి? డెఫినెట్గా ఉంటాయండి. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఏం జాబ్స్ ఉంటాయి? క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్గా జాబ్స్ ఉంటాయి. సెపరేట్గా ఏవియేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, అగైన్ కమ్స్ కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు ఫ్లైట్స్లో సర్వీస్ చేయాలంటే ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో దానికి కూడా కమ్యూనికేషన్ బాగున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి ఫ్లైట్ సర్వీస్, అంటే క్యాబిన్ క్రూ కానీ ఎయిర్ హోస్టెస్ కానీ అంటారు. అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్స్లో కూడా టికెటింగ్ పీపుల్గా మనకి ఇమిగ్రేషన్స్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్. గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, కిషోర్ గారు. నా పేరు కిషోర్ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంటర్ 2 సంవత్సరాలు అయిపోయిందండి. చెప్పండి. రైట్. సో ఎయిర్ ఫోర్స్లో కాకుండా ఇంకా ఏం జాబ్స్ ఉంటాయి వీళ్ళకి? ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా? ఎయిర్ ఫోర్స్లో కాకుండా అండి వీ హ్యావ్ క్రూజ్ లైనర్స్ అంటాం, స్టార్ క్రూజ్ లైనర్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయండి, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ రెస్టారెంట్స్, మనం కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ చూసే ఉంటాం, పిజ్జా, డామినోస్, వీటన్నిటిలో కూడా వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయి. బెంచ్ మేనేజర్స్గా, రెస్టారెంట్ మేనేజర్స్గా, అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్స్గా, ఏరియా మేనేజర్స్గా మంచి స్కోప్ ఉంటుంది. అది కాకుండా మనకి టూరిజం సెక్టర్స్లో కూడా, ఇందాకన్నా టూరిజం సెక్టర్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చాలా అకాడమీస్ ఉన్నాయి ఇప్పుడు నవేడేస్, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఉన్నాయి. సో మీ అకాడమీ స్పెషాలిటీ ఏంటి? టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర? అదే టీచింగ్ మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎన్నో హోటల్, ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండి, అన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్నిట్లో కూడా బాగానే చెప్తారు. బట్ వాట్ వీ వాంట్ ఈస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ నేర్పించే కాలేజ్ ఏది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్ళి లైవ్లో చేసేటప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేకుంటే చాలా కష్టమవుతుంది. మనం ఏం చేస్తామంటే వీళ్ళకి ఇక్కడ 70 to 80% టోటల్గా ప్రాక్టికల్ బేస్డే చేస్తాం. సో మిగతా 30% వచ్చేసి మామూలుగా థియరిటికల్ బేస్ చెప్తాం. ఇక్కడ మొత్తం ప్రాక్టికల్స్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి కోర్స్ అయిన తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్ళినా కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి జాబ్స్ అండ్ పొజిషన్స్ కూడా బాగుండే ఛాన్స్ ఉంటుంది. మా అకాడమీలో వీ టోటల్లీ లైక్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్స్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, కోర్స్ ఏదైనా సరే అండి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్.
కంపల్సరీ ఎవ్రీడే ప్రాక్టికల్ ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీడే ఇంగ్లీష్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీడే కమ్యూనికేషన్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఈవెంట్స్ ఇవన్నీ పెట్టాలి. వాళ్ళలో లేని కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ చేసి దే ఆర్ ద బెస్ట్ అనేది మనం చూపించాలి, వాళ్ళకి ప్రూవ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మూషయ్య గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటారు కదా మీరు, 10+2 అంటారు. బట్ అవునమ్మా, అంటే ఇయర్లీ ఎంత ఖర్చు వస్తుంది చేస్తే? ఇయర్లీ వచ్చేసి మీకు 68,000 వచ్చేసి ఇయర్కి ఫీజు ఉంటుంది నాన్న. కాలేజ్కి సంబంధించిన ఫీజు ఇయర్లీ 68,000 అవుతుంది టోటల్. రైట్. సో ఈ ప్రోగ్రామ్సే కాకుండా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా స్టూడెంట్స్కి? లైక్ ఈవెంట్స్ అవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మనం స్వచ్ఛ భారత్ అని చెప్పుకోవాలి, లేదంటే యూజింగ్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్స్తో లైక్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టు పీపుల్. ఆ బేసిస్లో చూసుకుంటే మనకేంటంటే మెయిన్ వీ లైక్ ఫోకస్ ఆన్ స్వచ్ఛ భారత్ కానీ, లేదంటే హోలీ విత్ నార్మల్ కలర్స్ ఆర్ దివాళీ విత్ సౌండ్లెస్ క్రాకర్స్, ఇవన్నీ అవేర్నెస్గా తేయడానికి విల్ డెఫినెట్లీ మూవ్ ఫార్వర్డ్ విత్ ద ఇన్స్టిట్యూట్. రైట్, దట్స్ వెరీ మంచి అవకాశం. అలాగే స్టూడెంట్స్కి కూడా మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు, మంచి కోర్సెస్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.